నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే కీరా దోసకాయ జ్యూస్ చేసుకుందామండి. ఇది ఎండాకాలం కదండి. మనం కీరా దోసకాయ జ్యూస్ చేసుకొని తాగితే మన ఒళ్ళు చలవ చేస్తుందండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ దోసకాయ జ్యూసు రోజు ఒక గ్లాస్ తాగితే మన ఒంటిలో నీరు తగ్గించకుండా చాలా బాగుంటుందండి. మనం దోసకాయ జ్యూస్ పట్టుకోనికి ఓపిక లేకపోతే గనుక రోజు ఒక దోసకాయ కట్ చేసుకొని తింటే చాలా మంచిదండి. కీరా దోసకాయ జ్యూస్ కావాల్సిన వస్తువులండి: 2 దోసకాయలు తీసుకొని బాగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఈ 2 దోసకాయలు 1/2 కిలో ఉన్నాయి. దోసకాయను పైన స్కిన్ తీయకుండా అలాగనే కట్ చేసుకున్నామండి. మిక్సీ గిన్నె తీసుకున్నాం. కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకున్నాం. 1 ఇంచు అల్లం వేసుకున్నాం. శుభ్రంగా కడిగిన కొత్తిమీర వేసుకున్నాం. 1 గ్లాస్ కూల్ వాటర్ వేసుకున్నామండి. నున్నగా మిక్సీ పట్టుకున్నామండి. ఒక గిన్నె పెట్టుకున్నాం. ఒక జాలిబుట్టి పెట్టుకొని దోసకాయ జ్యూస్ ఉంది కదండి, ఆ జ్యూస్ను బాగా వడవోసుకున్నాము. ఎక్కడైనా దోసకాయ ముక్కలు మెదగకుండా ఉంటాయి కదా. దోసకాయ జ్యూస్ అంతా వడవోసుకునే తర్వాత ఇది వచ్చింది చూడండి. అక్కడక్కడ దోసకాయ ముక్కలు కనపడుతున్నాయి. ఒక నిమ్మకాయ తీసుకొని 2 ఒప్పలుగా కట్ చేసుకొని లెమన్ జ్యూస్ వండుకున్నామండి కీరా దోసకాయ జ్యూస్లో. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ నిమ్మరసం వేసుకుంటే ఈ కీరా దోసకాయ జ్యూస్లో చాలా టేస్ట్ వచ్చాదండి. ఈ సబ్జా గింజలు 20 నిమిషాల ముందే నానబెట్టుకున్నానండి. 1 కప్పు సబ్జా గింజలు వేసుకున్నాం. ఈ సబ్జా గింజలు వేసుకుంటే మన ఒంటికి సలవ చేస్తాదండి. 1 గంట తీసుకొని జ్యూస్ను బాగా కలుపుదామండి. 2 గ్లాసులు తీసుకున్నాం. 2 నిమ్మకాయ ఒప్పలు కట్ చేసుకొని వేసుకున్నాం. 1 స్పూన్ సబ్జా గింజలు వేసుకున్నాం. మనం మిక్సీ పట్టుకునే కీరా దోసకాయ జ్యూస్ ఉంది కదండి, గ్లాసులలో పోసుకున్నాం. అంతేనండి, మన కీరా దోసకాయ జ్యూస్ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.